ఏంటి అసలు మిమ్మల్ని చూస్తుంటే అదృష్టం అనుకోకుండా మీ తలుపు తట్టిందో, దురదృష్టం మీ నుంచి బయట లాగిందో అర్థం కావట్లేదు. ఓకే. అసలు మీ నేపథ్యం వేరు, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఒక పెద్ద పెద్ద ఎమ్మెల్సీ కంపెనీల్లో మీదైన మార్కుతో చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన భాస్కర్ ఎందుకు ఈ రకంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదు ఇంకెవరికి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పగవాళ్ళకు కూడా రాకూడదు అని అంటూ ఉంటారే, అలాంటి పరిస్థితులు ఇవి. ఎందుకంటే నేను ఏ రోజు కూడా మా కుటుంబం రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించినటువంటివి. మేము మా పరిస్థితులన్నీ ఎలా ఉండేవి అంటే ఇండిపెండెంట్గా బతకాలని మా తాతగారు మాకు సూచించేవాళ్ళు. ఆయన అప్పట్లో టీచర్గా ఉండి పబ్లిక్కి సేవ చేస్తూ ఆర్ఎంపీగాను సెకండ్ వార్లో ఉండి ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆయన మాకు నేర్పించినటువంటి కొన్ని మంచి ఎలా ఉండేది, మిలిటరీ నేపథ్యం అయినా మిలిటరీ కాదు కానీ ఆయన సెకండ్ వార్లో ఈజ్ పార్టిసిపేటెడ్. ఓకే, హీ వాజ్ పార్టిసిపేటెడ్. ఎందుకు అంటే అప్పట్లో మనకు సెకండ్ వార్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రాగలిగితే అప్పట్లో అవును వెల్కమ్ చెప్పారు, ఈయన వెళ్ళారు. ఆయన టీచర్గా ఉండి లోకల్ పీపుల్కి ఆర్ఎంపీగా వర్క్ చేస్తూ వైద్యం అందిస్తూ ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఆయన ఒక ఊరిని సృష్టించుకొని ఆ ఊర్లోనే ఉండేవాళ్ళు. అక్కడ రిజర్వేషన్స్కి సంబంధం లేకుండా ఒక ఊరిలో ఉండేవాడు. ఆయనతో పాటు అన్ని కులాలు ఉండేవి, ఆయన ఒక్కడే రిజర్వ్డ్ క్యాండిడేట్. ఓకే. సో అక్కడ రిజర్వేషన్ అనేది వచ్చేది కాదు. ఆయన ఆలోచన అంతా రిజర్వేషన్స్కి అగెనిస్ట్గానే ఉండేవాడు. అంటే నాకు ఈ కుల వాళ్ళని దగ్గర తీసుకోవాలి, ఈ కుల వాళ్ళని నేను ఇది చేయాలనే ఆలోచన లేదు. చదువుకున్న వ్యక్తిగా 10 మందికి చదువుని అందించాలి, మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న వ్యక్తి ఆయన. ఆ క్రమంలో మా నాన్నగారు కూడా అప్పుడు డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ చదువుకొని ఆయన కూడా ఒక టీచర్ అవ్వాలని, ఆయన బాటలో నడవాలని ఆయన ఆలోచించారు. అప్పుడున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల లంచం ఇస్తేనే ఉద్యోగం వస్తుందనే పరిస్థితిలో ఉండి ఆయన ర్యాంక్ ప్రాస్పెక్ట్లో మిడిల్లో ఉండేవాళ్ళు, ఆయనకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అప్పట్లోనే లంచావతారాలు బాగున్నాయి. సో ఆ క్రమంలోనే ఆయన ఉద్యోగాన్ని మిస్ అవ్వడం జరిగింది. తర్వాత చంద్రబాబు గారు న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి ఒకటి పెట్టారు. కేంద్రీయ ఏమంటారు న్యాచురల్ ఫార్మింగ్ ఉంటారు కదా, ఇది ఎరువులు చేయాలి. దాంట్లో ఆయన ఎగ్జామ్స్ రాసి యూత్తో పాటు పోటీ పడి ఆయన దాంట్లో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికి కూడా గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన. సో భాస్కర్ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఆర్థికంగా బలమైన మేము చదువు వనరులు ఉన్నాయా? లేవండి. ఆర్థిక వనరులు అనుకోని ఉంటే చేసుకో ఉండొచ్చు మా తాతగారు. ఎందుకంటే అప్పట్లోనే ఆయన సెకండ్ వార్లో ఉన్నందుకు ఎక్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకి గవర్నమెంట్ కొన్ని స్థలాలు ఇచ్చాయి. అవును, దాన్ని కూడా ఆయన తిరస్కరించారు, నాకు వద్దు అని. అప్పట్లో ఎంతండి 2 లక్షలు 3 లక్షలు ఎకరా ఉండేది కోకోపేటలో. అప్పట్లోనే మా తాతగారు ధనవంతుడే, కానీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేయాలనో లేకపోతే వ్యవసాయం ఏమంటారు మన బిజినెస్ చేయాలనే ఆలోచన లేదు. ఉన్న వాటితో ఆయన సంతృప్తిగా ఉండి అక్కడ ఉన్న ప్రజలకి చదువు చెబుతూ అక్కడ ఉండిపోయాడు. ఆయన అక్కడే ఉండిపోయాడు కాబట్టి మాకు ఆ ఇన్కమ్ సోర్సెస్ అనేది విలేజెస్లో ఏముంటాయండి. అవును, ఆయన ఒక రైతులాగానే బతికాడు ఆయన. ఎక్కడ చదివారు? నా అభ్యాసం అంటే 10th వరకు మా ఊర్లోనే చదివాను నేను. గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను. గవర్నమెంట్ హాస్టల్స్లో కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ ఇబ్బందుల వల్ల స్కూల్స్కి వెళ్ళడానికి రావడానికి బస్సులు కూడా ఉండేవి కాదు అప్పట్లో నేను చదువుకున్న టైంలో. అప్పుడు సైకిల్లో వెళ్ళడం, సైకిల్లో రావడం, ఆ మార్గం కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది. పాములు ఎన్ని ఉండేవి, లైటింగ్ ఉండేది కాదు, చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుకని కసి పెరిగిందా ఏదో సాధించాలని? కసి పెరగడానికి 2 కారణాలండి. ఎందుకంటే అక్కడ వెనుకబడిన కులాలని వాళ్ళు చూసే ఆ పద్ధతి మాకు నచ్చేది కాదు. అందుకనే మా తాతగారు ఎప్పుడు కూడా మీరు అలా ఉండకూడదు అనేది కదా, నేను బయటకు వచ్చి నేను ఒక ఊరిలో ఉన్నాను, మీరు ఆ ఫీలింగ్ మార్చుకోండి, మీరు రిజర్వ్డ్ అనేది మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ అనేది ఒక చదువు వరకే ఉండాలి, కానీ రేపు ఉదయాన్నే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ బేస్ చేసుకుని మీరు వెళ్ళకండి అని చెప్పే వ్యక్తి ఆయన. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు కూడా నా పిల్లలకి నేను రిజర్వేషన్స్ తీపిచ్చేశాను. నా పిల్లలకి రిజర్వేషన్స్ లేవు. ఎందుకు లేవు అంటే నేను కష్టపడి చదువుకున్నాను, ఒక స్థాయిలో ఉన్నాను. వెనుకబడిన వాళ్ళకి, అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ వెనుకబడిన వాళ్ళు కాదు, వెనుకబడిన వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ ఫెసిలిటీస్ అని చెప్పి
మేము కాకుండా నిజంగా వెనుకబడే వాళ్ళకి అవకాశం రావాలంటే రిజర్వేషన్స్ వద్దు అని నా పిల్లలకి వద్దనుకున్నాను. ఓకే, భాస్కర్ ఫస్ట్ జాబ్ ఏంటండి? ఫస్ట్ జాబ్ మీకు చెప్పాల్సి వస్తే ఎస్టీడీ బూత్ నా మొదటి జాబ్. ఎస్టీడీ బూత్లో పనిచేశాను నేను. భవానీ నగర్లో డేవిడ్ అనే ఒక వ్యక్తి దగ్గర తిరుపతిలో ఒక ఎస్టీడీ బూత్లో పనిచేశాను. 1500కి నా జీతం. అప్పుడు ఏం చదివారు? అప్పుడు డిప్లొమా అయిపోయింది. ఓకే, నేను బీటెక్ వెళ్ళాను. పాలిటెక్నిక్ బ్యాక్గ్రౌండ్. 10th అయిపోతాను ఐటీఐ చదివాను. 10th వరకు పెలంగూరులో చదివాను. తర్వాత ఐటీఐ కడపలో చదివాను. తర్వాత ప్రొద్దుటూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదివాను. అక్కడ అయిపోయిన వెంటనే నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, నాయన ఉన్న డిప్లొమాతో ఏదైనా జాబ్ చేసుకో, నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు అంటే ముగ్గురం అనమాట. అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా టీచర్ ఉద్యోగం వచ్చి జారు విడుచుకున్నారు కాబట్టి. మా తాతగారు ఎప్పుడు కూడా లంచాలను అవేనో ఇవేనో వెళ్ళాడు ఆయన ఒకటే సిద్ధాంతం, కష్టపడి చదివించాను, మీరు జాబ్ తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి. సో ఆ రోజుల్లోనే మీరు ఉద్యోగం చేస్తే చదువుకున్నాం. తర్వాత నేను బీటెక్ హైదరాబాద్లో చేశాను. తర్వాత నేను అక్సెంచర్ లాంటి కంపెనీస్లో వర్క్ చేశాను. ఇంత పెద్ద పెద్ద ఎంఎల్సి కంపెనీల్లో ఇంత ఉన్నత స్థాయికి ఏ రకంగా ఆ పాత్ వేసుకున్నారండి మీరు? అంత ఈజీగా రాలేదు అవి. నేను ఎస్టీడీ బూత్లో పనిచేసిన తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఐటీఐ దాంట్లో నేను లెక్చరర్గా వర్క్ చేశాను. కాంట్రాక్ట్ బేస్తో లెక్చరర్గా కూడా చేశాను. దాని తర్వాత నేను ప్లాన్ మ్యాన్ మీడియాలో వర్క్ చేశాను. ఐఐపిఎం అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ మేనేజ్మెంట్ అని తాజకృష్ణ పక్కన ఉంటుంది, అక్కడ వర్క్ చేశాను. తర్వాత హైట్ వెయిట్ బాగానే ఉన్నావు నువ్వు. మా మేనమామ గారు ఆర్మీ సర్వెంట్, ఆర్మీలో వర్క్ చేశారు ఆయన. సో ఆయన చూస్తే పెరిగినప్పుడు ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి ఆ గౌరవం అయినా మనకు తెలుస్తూ ఉండే కదా. నేను కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళే ముందు నేను ఆర్మీకి వెళ్ళి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ అన్నీ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఫిజికల్ టెస్ట్లో చిన్న ఇంజ్యూరీ అయ్యడం వల్ల ఆ ఫింగర్ టెస్ట్ చేసి లేదండి మీరు క్వాలిఫై అవ్వట్లేదని చెప్పేశారు. అక్కడ పోలీస్ జాబ్ అనేది నాకు నిజంగా చాలా ఇష్టం ఉండేది. తర్వాత మెదక్ సంగారెడ్డిలో కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ట్రై చేశాను. అక్కడ కూడా అలాగే జరిగింది. తర్వాత నాకు పోలీస్ జాబ్ రాదు అనిపించుకున్నాక, నేను ఇంకా ప్రాక్టికల్గా అనుభవించాక, అంటే రాదు ఇంకా డిసైడ్ అయినాక నేను ఐటీ రంగాన్ని ఎంచుకున్నాను. ఐటీ రంగాన్ని కూడా ఎందుకు ఎంచుకున్నానంటే చాలామంది మిత్రులు ఐటీ జాబ్ చేస్తుంటే నేను అడగడం జరిగింది, అన్న నేను కూడా జాబ్లోకి రావాలంటే ఏం చేయాలని అడిగాను. నీకు కష్టము, నువ్వు ఐటీలో నువ్వు చేయలేవు, ఎందుకంటే నేను ట్రిపుల్ ఈ చదివాను ఎలక్ట్రికల్, నీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు కదా అంటే, అన్న నేర్చుకుంటానంటే కష్టం అమ్మ, లేదన్నా నాకు కొద్ది అవకాశం ఇవ్వండి అని చెప్పాను బెంగళూరులో ఉన్నప్పుడు. సరే మేమైతే కొంతమంది మాకు సరిపోతారు, ఎన్ఎఫ్ మెంబర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ పనుకోవడానికి వీలు కాదు, కానీ నువ్వు వచ్చి నేర్చుకోవచ్చు, మేము నేర్పిస్తాము ఆఫీస్ అయిపోయిన తర్వాత అనేవాళ్ళు. సరే అన్నా. నేను వాళ్ళకు కూడా తెలియదు ఏంటంటే అక్కడే ఉండేవాడిని. నేను ఇక్కడ పైన మిద్దె పైన పనుకునేవాడిని. నేను ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పి పైన మిద్దె పైన పనుకుంటే జనవరి ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది చలి తెలుసా మీకు? అలాంటి చలిలో పనుకొని ఎన్నో కష్టాలు పడి అవన్నీ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు బాధపడతారని వాళ్ళకి చెప్పేవాడిని కాదు. నేను ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నానని చెప్పేవాడిని. నేను అప్పుడు స్తోమత అంటే అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫీజు కట్టి బుక్స్ తెచ్చుకునేంత స్తోమత కూడా లేదు, టు బి హానెస్ట్. అలాంటి టైంలో ఇబ్బందులు పడుతూ నల్లులతో కుట్టించుకొని ఆ చెమటలో ఏమంటారు ఆ చలిలో ఎన్నో కష్టాలు పడిన రోజులు ఉన్నాయి. అంత ఈజీగా అయితే ఏం రాలేదు. సరే సబ్జెక్ట్ అయితే బిజినెస్ ఆబ్జెక్ట్ అనేది ఒక స్కిల్ సెట్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. ఇంటర్వ్యూస్కి వెళ్ళే టైంలో నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కూడా నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి కాదు, అంత చదువుకున్నా కూడా. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉండేది. వెళ్ళేవాడిని 1, 2, 3 ఒక్కొక్క దగ్గర ఫెయిల్యూర్స్, ఈ తప్పులు ఇంకొక దగ్గర చేయకుండా అలాగా ఆల్మోస్ట్ ఒక 50 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 50 ఇంటర్వ్యూస్కి వెళ్ళాక నాకు అసెంచర్లో జాబ్ వచ్చింది ఎంఎన్సీ. వచ్చిన తర్వాత నేను ఒకటి నేర్చుకుంటూ వెనక్కి తిరిగి చూడలేదు. స్కిల్ సెట్ని అప్డేట్ చేసుకుంటూ, ఎవరైతే నన్ను హేళన చేశారో నువ్వు ఐటీలో జాబ్ తెచ్చుకోలేవన్న వాళ్ళ దగ్గరే నేను వాళ్ళ దగ్గర లీడ్గా పనిచేసే స్థాయికి వెళ్ళాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years అండి. 20 years ఆల్మోస్ట్ 20 years. వివిధ దేశాల్లో కూడా మీరు చేసినట్టు? మలేషియాలో కూడా వర్క్ చేశాను. నాకు మలేషియాలో కూడా ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. ఢిల్లీకి వర్క్ చేశాను నేను మలేషియాలో. ఓకే, అక్కడ కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత నేను ఇండియాకి వచ్చాక టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నాకు కొన్ని సిద్ధాంతాలు టీసీఎస్లో బాగా నచ్చాయి. నాకు తెలిసిన వ్యక్తులు ఉండి టీసీఎస్లో పనిచేస్తే మీకు కొన్ని విజిబిలిటీ అక్కడ లర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. టీసీఎస్లో లర్నింగ్ స్కోప్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చిన తర్వాతే పీపుల్ మేనేజ్మెంట్లో హైలీ సర్టిఫైడ్, స్క్రమ్లో సర్టిఫైడ్
అండ్ కాంటెంపరీ స్కిల్ సెట్ అని క్లౌడ్ కంప్యూటింగ్లో గ్లోబల్ టాప్ సర్టిఫైడ్ నేను. అవన్నీ టీసీఎస్లో జాబ్ చేస్తూనే చేయగలిగాను. ఓకే, రాజకీయం అనే అంశం ఎందుకు వచ్చింది అసలు? మీకు సంబంధం లేని ఫీల్డ్ కదా ఇది. అవును, రాజకీయం రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్లో మనం ఎప్పుడు ఉంటాము, జనాలకు కావాల్సినవి ఎప్పుడు తెలుసుకుంటాం అనేది టీసీఎస్లోకి వెళ్ళాక సిఎస్ఆర్ అనే ఒక యాక్టివిటీస్ బాగా దగ్గరయ్యాను. సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఫండ్స్ని బడుగు బలహీన వర్గాలకు కానీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు కానీ మెడికల్ సిస్టంలో ఏదైనా బెడ్స్ లేకపోతే కార్డ్స్ లేకపోతే వెంటిలేషన్స్ లేనప్పుడు టీసీఎస్ లాంటి సంస్థ చాలా ముందు ఉంటుంది. కోవిడ్ టైంలో ఎంత చేసింది మీకు అందరికీ తెలుసు, టాటా ట్రస్ట్. ఆ టైంలో నేను వర్క్ చేసే క్రమంలో హెడ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఫర్ ద ఏపీ అండ్ తెలంగాణకి వర్క్ చేశాను నేను. అది గవర్నమెంట్ సర్వీసెస్కి జాయింట్ వెంచర్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్, అది టీసీఎస్ యాజ్ వెల్. దాంట్లో పనిచేసేటప్పుడు చాలా బ్యూరోక్రాట్స్తో కలవడము, సిఎస్లతో కలవడం, అక్కడ ఉన్న కలెక్టర్లతో ఎస్పీలతో కలవడం జరిగింది, యూనివర్సిటీ మేనేజ్మెంట్ వైస్ ఛాన్సలర్తో కలవడం జరిగింది. అందులో భాగంగా పొలిటికల్ లీడర్స్తో కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎలా అంటే మీరు ఐటీలో ఉన్నారు కదా, మాకు జాబ్స్ ఏదైనా ఆపర్చునిటీ ఉంటాయని చెప్పి అప్పుడు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన అప్రోచ్ అయ్యాడు. వై నాట్ అండి, డెఫినెట్లీ మీరు ఉపయోగించుకోగలిగితే ఎందుకు మేము చేస్తాం, మీ సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్ ఉండాలి, టీసీఎస్ లాంటి పెద్ద సంస్థల్ని సిఎక్స్ఓ టీంలో మీరు కాల్ఫర్ చేయండి, మీరు అలాంటి సర్వీసెస్ ఉపయోగించుకుంటే మేము హ్యాపీగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే అండి, మీరు ఒక మీటింగ్ ఇనిషియేట్ చేయండి టీసీఎస్తో అని ఒక టీసీఎస్తో కూడా గౌతమ్ రెడ్డితో మీటింగ్ ఇనిషియేట్ చేశారు. ఓకే, అప్పుడు టీసీఎస్ కూడా మేము రావడానికి రెడీ, కాకపోతే కొన్ని ఏరియాస్లో మీరు వెల్కమ్ చెప్పి మమ్మల్ని కొన్ని అడ్వైజెస్ తీసుకోండి, మేము చేసే సర్వీసెస్లో మీరు బ్లాకర్స్ లేకుండా చూడండి, మేము సర్వీసెస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే నేను వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year తర్వాత నేను ఈ గవర్నెన్స్లోకి వచ్చాను. అప్పటి వరకు నేను గ్లోబల్ సిఓఏగా ఉన్నాను. ఓకే, ఐటీ సర్వీసెస్ అంతా వేరే కంట్రీస్లో వర్క్ చేశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలవడం జరిగిందా? ఒకసారి గౌతమ్ రెడ్డితోటే సరిపోయిందా? గౌతమ్ రెడ్డితో కలిసాము. దాని తర్వాత ఐటీ జాబ్స్ మనకు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, మన ప్రాంతంలో నుంచి ఒక వ్యక్తి అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు, తనతో కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన 2-3 సార్లు పిలిపించండి మాట్లాడతామని చెప్పారు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని ఒక డివిడెంట్ ఏపీకి తెలంగాణకి రావాల్సినటువంటి డివిడెంట్ బైఫర్కేషన్ అవ్వకముందు ఏపీకే ఇచ్చేవాళ్ళం, వాళ్ళు అక్కడి నుంచి తెలంగాణ అమౌంట్ వాళ్ళు పంపించేవాళ్ళు. ఆ క్రమంలో నేను జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసినప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారని మాకు తెలియదు, మీరు ఇంత లేటుగా వచ్చారేంటి అని అడిగాడు ఆయన. అన్న, ఎంత స్థాయిలో ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోగలిగితే మేము ఇప్పుడు కూడా ఐటీ సర్వీసెస్ పార్టీకి అతీతంగా పనిచేసి అక్కడున్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, కానీ మీరు ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారని కూడా చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మీరు సభలో ఉండాల్సిన దానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయేమో, ఆ ఫోటోసే ఇప్పుడు సభలోకి రావడానికి అడ్డుపడడానికి నాకు వ్యతిరేకంగా పనిచేసే వర్గాలకి అది దానికి ఒక ఆయుధంలాగా మార్చుకున్నారు. ఫస్ట్ రాజకీయ నాయకులతో కలవడం అన్న జగన్మోహన్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఏమైనా కలవడం జరిగిందా? ఫస్ట్ అయితే లోకేష్ బాబు గారితో కలవడం జరిగింది. ఓకే, స్టార్టింగ్. తర్వాత చంద్రబాబు గారితో కలిసాము. లోకేష్ గారితో ఏంటి? ఏపీ ఆన్లైన్ అనే సెంటరు తెలంగాణ ఏపీలో కలిపి బైఫికేషన్ అయినాక తెలంగాణలోనే ఉంది సెంటర్. అప్పుడు దాన్ని తెలంగాణ జిఎస్టీ పే చేసుకుంటూ తెలంగాణ ఎంప్లాయీస్ ఉండకుండా ఆంధ్రాలో ఎందుకు చేయకూడదని ఇనిషియేటివ్ తీసుకొని మేము ఆంధ్రాలో ఒక ఆఫీస్ పెట్టేసి అక్కడ జిఎస్టీ పే చేసేట్టుగా అక్కడ ట్యాక్స్ పే చేసేట్టుగా లోకేష్ మినిస్టర్ ఉన్నప్పుడు మా టీసీఎస్ టీం కలిసి ఆ క్రమంలో మేము వీలైనంత వరకు సపోర్ట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు కూడా గులాబ్ జామ్ ఇష్టం అని చెప్తే ఆ మీటింగ్లో కూడా గులాబ్ జామ్ ఇచ్చి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవడం, అప్పుడు కూడా టీసీఎస్ లాంటి సంస్థలు కూడా టీడీపీకి పనిచేస్తున్నాయని చెప్పి ఒక ప్రచారం కూడా చేశారు వీళ్ళు. అప్పుడు మేము తీసుకొచ్చినటువంటి ఏపీ ఆన్లైన్ సెంటర్ ఇది నో హోటల్ దగ్గరగానే ఉంటుంది. అది దాంట్లో మేము ఎప్పుడైతే ఆ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసుకున్నాడో ఎవరు మన లోకేష్ గారు, ఇమ్మీడియట్గా ఈ కంపెనీస్ని మనం దూరం పెట్టాలని ఒక భ్రమలో వీళ్ళు ఉండిపోయారు. అలాగే ఉండిపోయారు వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారినైనా కలిసాము, గౌతమ్ రెడ్డి గారిని కలుస్తాము, లేకపోతే ఆయన పేరు ఇప్పుడు అమర్నాథ్ ఉన్నాడు, అమర్నాథ్నే కలుస్తాము, ఎవరన్నా కలుస్తాం. ఎందుకంటే టీసీఎస్ అనే సంస్థ అందరిది, ఒక పార్టీకో ఇంకొకరు వ్యక్తులకో కాదు అది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు మెల్లమెల్లగా కొన్ని సర్వీసెస్ తగ్గించుకుంటూ వచ్చారు. ఏపీ ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, టీసీఎస్ సర్వీసెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ గవర్నమెంట్ వచ్చాక. ఆ క్రమంలో నాకు బాధ అనిపించింది. కొన్ని సర్వీసెస్ ఎలా అంటే నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి
మనం దీన్ని ఆయుధం అనుకోకూడదు, కానీ కోవిడ్ వచ్చినప్పుడు మంచి అవకాశం అండి వాళ్ళకి. కోవిడ్ వచ్చింది మేము ఏం చేయలేకపోయారు అన్నారు, కానీ వాళ్ళకి నేను ఒక మంచి సూచనలు ఇచ్చాను. కోవిడ్ వచ్చిందని చెప్పి నిరుత్సాహపడకుండా 60,000 ఆఫ్ ఎంప్లాయీస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిసి ఉన్నారు. దాంట్లో 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏపీ. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు 36,000 మెంబర్స్ ఉన్నారు. ఆన్ 60% అంటే 60,000. వాళ్ళు ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులను పెట్టుకొని, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే దానికి సపరేట్గా సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేయబడలేదు, మెషిన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. మీరు అలాంటి దిశలో ఎందుకు వెళ్ళలేదు, మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారని చెప్తే వాళ్ళు నన్ను అడిగిన విషయం ఏంటంటే, మీరు అయితే ఐటీ అడ్వైజర్గా ఉండి చేయండి అన్నారు. నాకు వద్దు నాయన, నేను హ్యాపీగా ఉన్నాను పాలిటిక్స్లో, మీకు ఒక సలహా మాత్రం ఇవ్వగలను. మీరు ఇలా ఫాలో అయితే మోర్ దెన్ 10,000 to 20,000 ఎంప్లాయ్మెంట్ మీరు విత్ ఇన్ ద ఇయర్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఒక టీసీఎస్ నుంచి అయినప్పుడు చాలా ఉన్నాయి అట, హెచ్ఎస్బిసి లాంటివి, చాలా పెద్ద టెక్ మహీంద్రా, విప్రో, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మీరు ఎందుకు కాల్ ఫార్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళకి టెక్నికల్గా అవగాహన లేకపోవడం. ఓకే, వాళ్ళు ఎంతవరకు ఇక్కడ సెజ్ ఉండాలి, లేదంటే డేటా సెంటర్స్ ఉండాలి. డేటా సెంటర్స్ ఎక్కడున్నా కూడా మీరు దానికి సర్వర్కి కనెక్ట్ అయ్యి చేయొచ్చు. మంగళగిరిలో డేటా సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. అదే లోకేష్ పెట్టారు కదా, లోకేష్ గారు పెట్టింది మేము ఎందుకు దాన్ని ఉపయోగించుకోవాలి, మాకు ఆదాని గ్రూపు ఇక్కడ వైజాగ్లో ఒకటి ఇనిషియేట్ చేసింది అన్నారు. అది చేస్తుంటే వీళ్ళు చేసేవాళ్ళు. అది వీళ్ళు ఇనిషియేట్ చేశారు, అది కంప్లీట్ చేయలేకపోయారు. దానివల్ల వీళ్ళు ఐటీ రంగాన్ని మాత్రం చాలా నెగ్లెక్ట్ చేశారండి వైఎస్ఆర్సీపీ టర్మ్లో. దాన్ని మేము ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది, దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే నేను చంద్రబాబు గారిని కలిశాను. నాకు బాగా దగ్గర అయినటువంటి వ్యక్తి బీటెక్ రవి గారితో. ఓకే, అప్పుడు రాజకీయం కోసం అంటూనే కలవలేదు. చంద్రబాబు గారు, మీకు తెలియని విషయాలు ఏంటంటే, ఏపీ ఆన్లైన్ అనేది మీరు 2017లో బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు కోడ్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసింది ఏపీ ఆన్లైన్. ఆ కోడ్ డాష్ బోర్డ్ క్రియేట్ చేయమని చెప్పి అడిగిందే చంద్రబాబు గారు. ఆయన విజనరీ అంటే ఎందుకు అంటున్నాం అంటే, మనం ఆయన చాలా ముందుగా ఆలోచిస్తాడు, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. ఆయన ఫ్యూచర్ అంతా డిజిటలైజేషన్ అవుతుంది, మనం అంతా సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, హార్డ్ కాపీస్ ఏమి ఉండవు, అవి ఉంటేనే మనం ఈజీగా రివ్యూ చేయొచ్చు అనే ఆలోచన ఉంది ఆయన. బాగా గ్రిప్ ఉందండి. గ్రిప్ ఉంది, ఆయన గ్రిప్ ఉంది. మామూలుగా అయితే వేరే శ్రీలంకకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న పిఎస్లో లేకపోతే ఐటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారు. ఆయన ఒక సిస్టమ్ ల్యాప్టాప్ తీసేసుకొని మేము క్రియేట్ చేసినట్టు ఒక అప్లికేషన్ కోడ్ డాష్బోర్డ్, సీఎం డాష్బోర్డ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఒక కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక్కొక్కసారి ఆయన వెళ్ళి చూడలేడు. నాకు ప్రతి ఒక్కటి ఈ ట్యాప్లో, ఈ షార్ట్ కట్స్లో నాకు స్టేట్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ ఏరియాస్లో ఎలా వర్క్ చేస్తున్నారు, ఎక్కడ బ్లాకర్స్ ఉన్నాయో నాకు కావాలి అంటే అక్కడ చూడొచ్చు ఆయన. అది ఐటీతోనే సాధ్యం అవుతుంది. అవును, దాన్ని డాష్ బోర్డ్స్ అంటారు. డాష్ బోర్డ్స్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవసరం లేదు దానికి. మనం చూస్తూనే అక్కడ వేవ్స్ అనిపిస్తాయి మనకు, వేవ్స్ లాగా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని డాష్ బోర్డ్స్ అంటారు. ఆ డేటా అంతా ఇన్సర్ట్ చేసి మేము ఆ రిపోర్ట్స్లో అలా చూపించగలం. అలా చూపించి ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి ఆయన. ఆయనకు గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు గారికి కూడా ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏపీ ఆన్లైన్ టీసీఎస్ క్రియేట్ చేసిన అప్లికేషన్ ఆయన ప్రజెంటేషన్ ఇచ్చింది. చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి ఆయనకి. ఇండియన్ టుడే పెద్ద నేషనల్ మీడియా కూడా మీకు ప్రచురించాయి దాని గురించి. మీకు కావాలంటే నేను పంపిస్తాను తర్వాత. ఓకే, ఆ క్రమంలో ఆయన ఇంత అన్నారంట నా ప్రొఫైల్ చూశాక మన బీటెక్ రవి గారితో, ఇలాంటి వ్యక్తి కదా రాజకీయాల్లో ఉండాలి, అవసరం వస్తే ఇప్పుడు జనసేనకి ఇచ్చాము ఈ టికెట్, అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారికి నేనే గుర్తు చేస్తాను, భాస్కర్ మంచి వ్యక్తి అని చెప్తానని ఒక బీటెక్ రవి గారితో అన్నమాట చంద్రబాబు గారు. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, అరే నేను జనసేనలో టికెట్ తీసుకున్నాడు, చంద్రబాబు గారు నన్ను వ్యతిరేకించరు అని ఒక నమ్మకం వచ్చింది. ఇంటికి వెళ్ళాను, జస్ట్ అదే విజయవాడలోనే ఉన్నాను, జస్ట్ లంచ్ చేస్తున్నాను. ఆ టైంలో ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. అప్పుడు నా పక్కన నేను చంద్రబాబు గారిని కలిశానని పంతగాని ప్రసాద్ అనే అతను, ఇంతకుముందు టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అతను వచ్చి, అన్న నాకు సపోర్ట్ చేయాలన్నా అన్నాడు. ఏం కావాలి నీకు అంటే, నేను క్యాండిడేట్గా పోటీ చేయాలనుకుంటున్నానన్నా, మీ సపోర్ట్ కావాలా అన్నాడు. తప్పకుండా మీకు అక్కడ ఉన్న లీడర్ సపోర్ట్ చేస్తే చేస్తానండి అన్న, మీ పేరు వినిపిస్తుందన్న అంటే, నాకు కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను ఆ ప్రాంతానికి మంచి చేయాలనుకుంటున్నాను, సో ఆ ఉద్దేశంతో వస్తున్నానంటే, ఒకవేళ అవకాశం వస్తే నా పేరు చెప్పండి అన్న అంటే, వస్తే చెప్తాలే అని చెప్పాను. అతను ముందు ఉన్నప్పుడే నేను ఎందుకైనా మంచిది, అక్కడ ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి
రూపానంద రెడ్డికి కాల్ చేశా, ఏమండి రూపానంద రెడ్డి గారు ఈ విధంగా మీకు ఏమన్నా ఇన్ఛార్జ్ ఒకటేనా, ఇంతకుముందు మనం పలు మార్లు మాట్లాడుకున్నాం, భాస్కర్ నువ్వు నేను తోడైతే కోడూరుని చాలా డెవలప్ చేయొచ్చు భాస్కర్, నువ్వు ఎందుకు రాకూడదని అడిగాడు. చాలా కలిసిన సందర్భాలు ఉన్నాయి. 2009లో ఒకసారి కలిశాను, 2014లో ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, మధ్యలో కలిసాము, కొన్ని విషయాల్లో మాట్లాడుకున్నాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాము. నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఇంటర్వ్యూలో నాకు భాస్కర్ గారిని నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిన్ను సపోర్ట్ చేస్తానని నేను అనలేదు అన్నాడు. తప్పది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు రాజకీయం చేయొచ్చు కానీ అబద్ధాలు ఆడకూడదు. అది ఎందుకంటే కర్మ రిటర్న్స్ అని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు మీరు పొలిటీషియన్స్ కోసం. వాళ్ళు అది చేయకూడదు, ఇది చేయకూడదు, వాళ్ళు ఇలా చేయాలి అని. అసలు సాధ్యమా? అబద్ధం చెప్పకపోయినా, తప్పు చేయకపోయినా రాజకీయ నాయకుడు అవుతారా? అబద్ధం చెప్పకపోయినా రాజకీయ నాయకుడు అవుతాడా అంటే అది పర్మనెంట్గా కాదు కదండి, టెంపరీ. అది ఏదో ఈ రోజుకి నువ్వు సాధించుకోవచ్చు కానీ రోజులు అలాగే ఉండవు కదా. ఈ రోజులాగా రేపు ఉంటే వేరేగా ఉండేది. అలా అనుకుంటే 20 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి ఆయన సక్సెస్ అవ్వాలి కదా మరి వైఎస్ఆర్సీపీలో. ఈరోజు వచ్చాడు, ఆయన కొన్ని మాటలు వింటుంటే బాధ వేస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు రాజకీయ నాయకుడి దృష్టితో చూడలేదు ఆయన దగ్గరికి. ఆయన ఒక మంచి మిత్రుడు, ఒక పరిచయం ఉన్న వాటిల్లో నన్ను ఆయన ఒక్కడే చేరదీసింది. నాకు అప్పుడు చెంగల్రాయుడు గారు తెలియదు, విశ్వనాథ నాయుడు గారు తెలియదు, ఎవరూ తెలియదు. చేరదీసింది ఆయనే, తెలిసింది ఆయననా? టికెట్ పోగొట్టింది ఆయన. పోగొట్టుకోవడానికి కారణం ఆయనకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సొంత వ్యక్తిని పెట్టుకోవాలనో, అతను చెప్తేనే అతని మాట వింటాడనో. మేము కలిసినటువంటి ఈ ట్రావెల్లో ఆయన చాలా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు. అరే అయితే ఇండిపెండెంట్గా వచ్చిన వ్యక్తి ఇతనికి వస్తే కొన్ని కార్యక్రమాల్లో అతనే నన్ను పిలిచి నేను కూడా వస్తాను, మీకు అది చేయండి బాగుంటుందని చెప్పాడు. నేను స్కూల్స్లో బెంచెస్, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ చేసిన క్రమంలో ఆయన కూడా వచ్చాడు. నేను అలీ గారికి కూడా చెప్పాను, అలీ గారు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, నేను పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నాను ఇది అని చెప్పడము. ఆ పార్టీలో ఇతను కూడా వచ్చాడు, రూపానందర్ వచ్చాడు. తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన గెస్ట్ హౌస్కి పిలవడం జరిగింది నన్ను. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాను. కొన్ని సందర్భాల్లో ఎలా చేయొచ్చు మనం అని అడిగేవాడు. నీకు ఒక ట్రస్ట్ ఉంది కదా, మాకు 1,00,000 కోట్లు TCS ఇన్కమే ఉంటే దాంట్లో 2% మ్యాండేటరీగా స్పెండ్ చేయాలి, 2,000 crores. మేము చిన్నవి అన్నీ మాకు టైం దొరకదు. కొన్ని ఏరియాస్లో అక్కడ కొన్ని మినిమం ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ లేక. అలాంటి మీరు నిజంగానే చేయాలనుకుంటే మంచి అవకాశం ఇది చెప్పాను. ఏం చేయమంటారు చెప్పండి అని సలహా అడిగాడు. నువ్వు CSR సర్టిఫికేషన్ ఉందా మీకు అని అడిగాను. దేనికి? ఆయనకి ముక్కా రూపానంద ట్రస్ట్కి లేదండి అన్నాడు. అలా చేయకూడదు. CSR సర్టిఫికేషన్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్లో నువ్వు ఎలిజిబిలిటీ ఉంటావు, నువ్వు అది చేసుకో అని చెప్పాను. చేసుకో అని చెప్తే ఎలాగ నాకు తెలియదండి అంటే మీ ఆడిటర్తో మాట్లాడి CSR సర్టిఫికేషన్ అనేది మ్యాండేట్ చేసుకో అని చెప్తే అదే CSR సర్టిఫికేషన్స్ నాకు ఇచ్చాడు. ఇదే అతను ఇచ్చినటువంటి CSR సర్టిఫికేషన్. ఈ CSR సర్టిఫికేషన్లో దీని అర్థం ఏంటి అంటే ఎక్కడైనా కూడా కార్పొరేట్ ఆఫీస్లో CSR సర్టిఫికేషన్స్ ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. అవును. మా ఇద్దరి మధ్య ఇలాంటి పరిచయాలే కాక ఆయన నన్ను ఉద్యోగాలు అడిగేంత స్థాయిలో కూడా ఆయన నాతో పరిచయాలు ఉన్నాయి. ఉద్యోగాలు అడిగేవాడు అని అంటే దానికి చాలాసార్లు ఆయన దాటేస్తున్నాడు, నేను అడగలేదని. రూపానందరెడ్డి రాజకీయాల్లోకి ఆయన రమ్మనుంటే పిలిచిన వెంటనే వెళ్ళుంటే ఇంకొక విధంగా నన్ను ట్రీట్ చేసేవాడిని. నేను అలా వెళ్ళలేను. ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఆయన పిలిచినప్పుడు వెంటనే వెళ్ళలేను. ఒక అధినాయకుడు కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు లోకేష్ గారు పిలిచి అష్యూరెన్స్ ఇస్తే నేను రిజైన్ చేయగలను. TCS లాంటి సంస్థలో రిజైన్ చేసి ఆశామాషగా ఆయన పిలిస్తేనే వచ్చేయలేం. అయినా కూడా వద్దాం అనుకున్నాను. అన్న నీ ప్రణాళిక ఏంటి అంటే నాకు MLC ఇచ్చేట్టుగా ఉన్నారు భాస్కర్ అన్నాడు. ఇది 20 February 2023 జగన్ గారితో కలిసి నేను MLC తెచ్చుకుంటున్నాను, నేను మొన్నే కలిసి వచ్చాను భాస్కర్ అన్నాడు. కొన్ని రోజులు వెయిట్ చేయి అన్నాడు. అదేంటన్నా ఒకవేళ MLC వస్తే నువ్వు మళ్ళీ టీడీపీలోకి రాలేవు కదా అంటే లేదు చూద్దాం కొన్ని రోజులు ఆగు అన్నాడు. అలా అన్నప్పుడు నేను ఆశామాషిగా రాలేను కదా, ఒక ఆర్గనైజేషన్లో నేనేమి చెప్పాలి. అవును. ఆ క్రమంలోనే ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే నువ్వు ఉంటే బాగుంటుంది భాస్కర్, నాకు కొన్ని ఉద్యోగాలు కావాలని చెప్పి ఉద్యోగాలు అడిగేవాడు. రూపానందరెడ్డి నాకు రెజ్యూమ్ పంపించి ఉద్యోగాలు అడిగినట్టు. వాళ్ళ అబ్బాయి కూడా సాయి వికాస్ అని, ఆ అబ్బాయి కూడా నేను రూపానందరెడ్డి వాళ్ళ అబ్బాయిని నాకు ఉద్యోగాలు కావాలి. ఈ అబ్బాయి రూపానందరెడ్డి కొడుకు. అంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒకవేళ టికెట్ వచ్చి మీరు కానీ వస్తే ఆయన మాట వినరని అదొకటేనా రీజను? ఆయన మాట వినడని కాదు, అతను ఇంతకుముందు శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే,
అప్పుడు కూడా రెడ్ల కింద ఎవరు అరవా శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అతను కూడా బ్రహ్మానంద శ్రీధర్ రెడ్డి ఏంటి? శ్రీధర్ అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉండే వ్యక్తి, చదువుకున్నాడు అని తెలుసా అన్నారు. ముందు? ఎవరు? నాక రూపానంద రెడ్డి నేను ఒక మీటింగ్లో ఉన్నప్పుడు, ఆ మీటింగ్లో జరిగే ముందు బ్యానర్స్ వేయాలని చెప్పి ఒక ఆర్డర్స్ ఇస్తే ఆ బ్యానర్స్ అవన్నీ చూసుకొని ఆ పిల్లోడు చేసేవాడని అరవ శ్రీధర్ ఒక అబ్బాయితో అన్నాడంట ఈ మధ్యలో. భాస్కర్ అన్న చాలా మంచి వ్యక్తి, ఆయన్ని అనవసరంగా బుడద జల్లారు వీళ్ళు, ఆయన ఎమ్మెల్యే టికెట్ని వేరే రూపంలో మార్చారు ఓకే అని చెప్పి పాపం తనే ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల తనకి డ్యామేజ్ చేస్తారు, మళ్ళీ ఇబ్బంది పెడతారు వాళ్ళు. మంచి వ్యక్తి ఆయన మా కమ్యూనిటీలో. ఒక ఈవెంట్లో ఇదే రూపానంద రెడ్డి భాస్కర్ అన్న వర్క్ చేస్తూ ఉంటే దానికి బ్యానర్స్ ఆర్డర్స్ ఇచ్చిందే నేను అని చెప్పాడండి ఆ అబ్బాయి. అబ్బాయిది ఎక్కడ తప్పు లేదు, ఎందుకంటే తనకే తెలియదు ఎమ్మెల్యే అవుతానని. అక్కడ రూపానంద రెడ్డి అనే అతనికి వైఎస్ఆర్సీపీలో సాయి కిషోర్ రెడ్డి అనే అతనికి పడక వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవే ఈ కారణం. ఓకే. దానికి ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, నేను 20 సంవత్సరాలు అక్కడ రాక్షస పరిపాలన అంటాడు రూపానంద రెడ్డి. రాక్షస పరిపాలన నువ్వేం చేసావు? అక్కడ రాక్షస పరిపాలన నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు చూసావు, సరిపోలేదు, బయటకు వచ్చేయచ్చు కదా. అప్పుడు ఏం చేసేవాడు అంటే, తను అక్కడ ఉన్న చెంగల్ రాయుడు గారు మంచి లీడర్, ఆయన చెంగల్ రాయుడు గారిని వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేపిద్దాం, కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, ఆయన్నే తీసుకెళ్ళాడు. ఈయన బాగా పరిచయం, ఆయన్నే రూపానంద రెడ్డి తీసుకెళ్ళాడు, డిబేట్లకు కూడా వస్తుండేవాడు. అలాంటివి చేసే వ్యక్తి రీసెంట్గా అనడము 175 నియోజకవర్గాల్లో ఏదన్నా కరప్షన్ జరగంది ఏదన్నా ఉందంటే అది రైల్వే కోడూరు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదేంటి అంటే దీని లెక్క ప్రకారం అయితే కుప్పము కరప్షన్ జరిగిందని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అక్కడ పిఠాపురం జరిగిందని చెప్పి అదే ప్రతి దగ్గర జరుగుతుంది. అలా స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అది మెచ్యూరిటీ లేని ఒక లీడర్ కూడా అనకూడదు తను. ఓకే. కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు? సందర్భం ఏంటి? కళ్యాణ్ గారిని కలిసిన సందర్భం, నేను ఎప్పుడైతే చంద్రబాబు గారిని కలిశానో వెంటనే రూమ్కి వెళ్ళాను, లంచ్ చేస్తున్నాను, ఇమ్మీడియట్గా బాస్ నుంచి కళ్యాణ్ గారి నుంచి కాల్ రావడం జరిగింది. నా గురించి వాళ్ళ మిత్రులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఈ మధ్య కాలంలో కలవడం, నువ్వైతే బాగుంటావు కదా, అక్కడ ఉన్న అబ్బాయితో పెట్టాలని చూస్తున్నాడు, అరుణ్ శ్రీధర్ అనే అబ్బాయిని పెట్టాలని చూస్తున్నాడు, అతనితో సంతృప్తిగా లేడు కళ్యాణ్ గారు, మీరు ఎందుకు కలవకూడదు అంటే, చూద్దాంలే అనుకుంటాను. అనుకోకుండా నేను ఆడున్నానని తెలుసుకొని కూడా విజయవాడలో ఫోన్ చేయడం, వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్తూనే షేక్ హ్యాండ్ ఇవ్వడం, భాస్కర్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకుంటున్నామని చెప్పడం, చాలా సంతోషం అన్నా, కానీ ఏ డ్రాప్ అంటారు నన్ను, బట్ మరి స్ట్రాంగ్గా మీరు నిలబడితే చేస్తాను నేను, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో అంత ఈజీ కాదు, నేను పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాను, దాంతోపాటు ఇంకా స్టిల్ వర్కింగ్, నేను ఈ గవర్నెన్స్ హెడ్ కూడా కొన్ని నేను చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. వాళ్ళకి పార్టీకి, వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఎక్కడ మైలేజ్ తగ్గుతుందో నేను చేయడం వల్ల అని చెప్పి, నేను ఒక ఆస్పిరెంట్ అవుతానని చెప్పి నాకు చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్లో కూడా నా మీద కేసులు వేశారు, ఇబ్బంది పెట్టారు. అలాంటివి రాకుండా నీలాంటి మంచి లీడర్షిప్లో వర్క్ చేయాలని నాకు ఆశగా ఉందన్న అని చెప్తే, అయ్యో నేనే కదా నేను పిలిపించుకున్నాను, సో ఏంటి మీకు వైఎస్ఆర్సీపీతో కూడా సంబంధాలు ఉన్నాయని విన్నాను అని అన్నారు ఆయన. సంబంధాలు కాదన్నవి, నేను క్లోజ్గా అసోసియేట్ చేయాల్సి వచ్చింది. ఈ గవర్నెన్స్ హెడ్గా ఉన్నప్పుడు పార్ట్ ఆఫ్ మై జాబ్, వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నారు, నేను గవర్నమెంట్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ హెడ్ నేను. ఆ క్రమంలో మితిన్ గారిని కానీ, రామచంద్రారెడ్డి గారిని కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, గౌతమ్ రెడ్డి గారిని కానీ, వీళ్ళందరినీ కలవడం జరిగింది. అక్కడ ఉన్నట్టు కేటీఆర్ గారిని కానీ, సత్యేంద్ర రెడ్డి గారిని, వీళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళకి కూడా నచ్చింది. కానీ ఇప్పుడు మీ ద్వారా నేను సేవ చేసే అవకాశం వచ్చింది, చాలా హ్యాపీ అంటే, కానీ ఈజీగా అయితే కాదన్నా. అంటే ఏమి కావాలి నీకంటే, అన్న నేను ఎయిర్ డ్రాప్ కాబట్టి జనాల్లో నుంచి వచ్చినవాడిని కాదు, నేను కార్పొరేట్లో నుంచి వస్తే ఒప్పుకోరు అన్న. అక్కడ ఎవరు ఒప్పుకోరు అన్నారు. ఒప్పుకోరు అంటే కొద్దిగా మీరు కన్వే చేస్తే ఎవరు రూపానంద రెడ్డి అనే వ్యక్తి మేబీ ఉండొచ్చేమో అని అప్పుడు సలహా కూడా చెప్పాను నేను ఆయనకి. రూపానంద రెడ్డిని కూడా అడిగి ఇస్తే బాగుంటుంది, అక్కడ చెంగలరాయుడు గారు, విశ్వనాథ నాయుడు గారు నాకు అల్టిమేట్గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పాను. కానీ అప్పటికే రూపానంద రెడ్డి ఆయన అప్రోచ్ అవ్వడం, ఆ టికెట్ ఆయన ఇవ్వకపోవడం అవన్నీ జరిగాయని నాకు అప్పుడు తెలిసింది. లేదు ఒక 5 days టైం అడిగాను నేను. 5 days టైం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, నేను వస్తాను, అన్ని నియోజకవర్గానికి ఒకసారి ప్రచారానికి వస్తే నీకోసం 3 సార్లు వస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. దామోదర సంజీవయ్య లాంటి గొప్ప లీడర్స్లు పుట్టిన దాంట్లో నువ్వు కూడా నీ కమ్యూనిటీలో అంత స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు అంత చిన్న ఏజ్లో ఆ స్థాయికి రావడం అంటే అంత ఈజీ కాదని మాట్లాడిన వ్యక్తి ఆయన. 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఎలా ఉండాలి, నీలాగా ఉండాలి, నువ్వు నేను అసెంబ్లీకి వెళ్తున్నావు,
సో అంత స్ట్రాంగ్గా నమ్మాడు ఆయన. నమ్మి పంపించినాక నేను ఇంక ఎవరిని కలవాలనే ఆలోచన లేదు. నేను ఇమ్మీడియట్గా వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చా. మార్నింగ్ కంటే సర్క్యులేషన్ చేశారు, అవంతా ఫేక్ సర్క్యులేషన్ నేను చేసి గందరగోళం చేశాను. చేసిన తర్వాత ఆయన్ని నేను ఇబ్బంది పెట్టడం అనేది నా అజెండా కాదు. ఎందుకంటే నాన్న నేను ఇలా నా లైఫ్ ఇలా అయిపోయింది, రిజైన్ చేశానని చెప్పాలనుకోలేదు. ఆయన ఎన్నో దాటుకున్నాడు. ఒక మనిషి అంత స్ట్రాంగ్గా పంపించిన వ్యక్తి ఎంత నలిగుంటే ఆ టికెట్ మార్చారు, ఎంత నలిగేలాగా వీళ్ళు ప్రభావితం చేశారని నాకు తర్వాత అర్థమైంది. ఒక మీటింగ్లో నాకు ఎప్పుడైతే ఊపిరి పీల్చుకున్నానంటే, ఒక మైసూరారుపల్లిలో 13,325 గ్రామ పంచాయతీల్లో మొదటిగా మైసూరారుపల్లిని ఎంచుకొని మాట్లాడే క్రమంలో నన్ను ఆపడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ఆ స్టేజ్ దగ్గర కూడా రానివ్వలే వీళ్ళు, రూపానంద్ రెడ్డి వాళ్ళ టీం అంతా 4 ప్లేస్లో పెట్టారు చెక్ పోస్టుల లాగా నన్ను ఆపడానికి. నేను నవ్వుకున్నాను, నేనేం వాళ్ళని వ్యతిరేకించలేదు. పిచ్చి వల్ల మీరేమన్నాను, ఎందుకంటే అప్పుడు వరకు నేను రూపానంద్ రెడ్డిని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఏ రోజుకైనా తను ఎన్నో నష్టపోయాను నేను వైఎస్ఆర్సీపీలో అని వచ్చిన వ్యక్తి ఈరోజు ఏదో అవకాశం వచ్చి నువ్వు చేస్తున్నావు. ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకపోతే నన్ను చాలా బంగారంగా చూసుకున్న వ్యక్తి రూపానంద్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకుండా ఉంటే, ఓకే, ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వడం వల్ల అతను రిజిస్టర్ చేసుకోలేకపోయాడు. ఇంకా మార్చాలంటే అన్ని రకాల శక్తులను వాడాల్సి వచ్చింది. అతను ఎలా వాడాడంటే, మీడియా వ్యవస్థను వాడాడు, పొలిటికల్ వ్యవస్థను వాడాడు, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశాడు. ఎన్ఆర్పురంలో మా ఊరు, ఎన్ఆర్పురం పెనలూరు మండలంలో, ఆ ఊర్లో ఉన్న కొంతమంది వాళ్ళు బాగుపడలేరు, బాగుపడే వాళ్ళని తప్పించుకోవాలి. ప్రతి ఊర్లో ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళకేంటంటే నేను ఏ రోజు అన్యాయం చేసింది లేదు. వీలైనంత వరకు నేను చదువుకున్న స్కూల్కి బెంచెస్ ఇచ్చా, హాస్టల్కి మ్యాట్రసెస్ ఇచ్చాను, విలేజెస్కి ఆరో ప్లాంట్స్ ఇచ్చాను. ఎందుకంటే ఏం చేయాలి, నేను ఒక రాజకీయంలో లేకుండా నేను చేశాను. రాజకీయాలకు వస్తే ఇంకా చేసేవాడిని. అవును, ఎలా చేసేవాడిని అడిగితే ఆ విధంగా చేసేవాడిని. ఇలా చేశారు వీళ్ళు. అప్పుడు కళ్యాణ్ గారికి కలుద్దాము వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారని కూడా అనుకున్నా. నా దురదృష్టవశాత్తు ఏమో తెలియదు కానీ అప్పుడు నాగబాబు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ టికెట్ మార్చే సమస్య లేదు, మీరు ప్రచారం చేసుకోండి అని. నా కోసమే అనుకున్నాను నేను. అట్లా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెండ్ చేస్తామని ఆయన పెట్టాడు. దానివల్ల అది నా కోసమే అనుకుని నేను ఆగిపోవడం. టికెట్ మార్చిన తర్వాత నేను పోయి మళ్ళీ దాన్ని బుడద చల్లాలనే ఆలోచన లేదు. మీతో మాట్లాడారా మిమ్మల్ని పిలిచి టికెట్ మార్చినప్పుడు? మాట్లాడుంటే ఇంకా చాలా బాగుండేది. అదేంటి మరి మాట్లాడకుండా, ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఏమో మేబీ నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి కోటరీ ఏమన్నా ట్రై చేశామో ఆయన ఎత్తలేదని ఏమన్నా రాంగ్గా ప్రాపగండా చేసి ఉంటారు. ఎందుకంటే రూపానంద్ రెడ్డి తెలివి ఏంటంటే, ఆ రాజకీయాల్లో 2014లోనే ఆయన కంటెస్ట్ చేసిన వ్యక్తి కాబట్టి మోసాలు ఇవన్నీ తెలుసు అతనికి. తను వీలైనంత వరకు నన్ను రీచ్ పవన్ కళ్యాణ్ గారు విని రేంజ్ ఉంటుందా? అతను చెప్తే వినడు, కానీ ఆ కమ్యూనిటీని వాడుకొని, మీరు పేర్లు చెప్పకూడదు వీళ్ళు ఎందుకని అనుకున్నాను, కానీ ఈరోజు కూడా చెప్పకపోతే కరెక్ట్ కాదేమో. నేను మహా న్యూస్ వంశీని కలిసా. ఏం వంశీ గారు ఢిల్లీలో ఒకసారి, ఏం వంశీ గారు ఏంటి పరిస్థితి అంటే, పొరపాటు అయింది భాస్కర్ గారు అని చేయబట్టుకున్నాడు. ఏమైందంటే, మీ విషయంలో తప్పు చేశాను అన్నాడు. సరే రియలైజ్ అయ్యారు కదా, వదిలేయండి అన్నాను. ఒకసారి ఆఫీస్కి వస్తే మాట్లాడతాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళా. ఏమైంది అంటే, నా దగ్గరికి రూపానంద్ రెడ్డి వచ్చి ఇతని మీద మీరు వీలైనంత వరకు ప్రచారం చేయండి అని అడిగాడంట. ఎంత బాధ అనిపిస్తుంది అది. మరి ఎలా చేశారా మీరు ప్రచారం అని అడిగాను నేను. కొన్ని పార్టీలకి కట్టుబడి ఉండాలండి మేము, తప్పదు. నాకు అతనే కాకుండా చాలామంది చేశారని అందరి మీద చెప్పేశాడు అతను. వీడు చెప్పారు, వాళ్ళు చెప్పారని. నేను ఇంకేం చేస్తాం, 29లో ఇలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటానండి అన్నాడు. సరేలేండి, తను కూడా నేను ఎక్కడ నెగిటివ్గా ఇది చేయలేదు. సరే, నువ్వు చేయాల్సిన తప్పు చేసావు, సో నేను 10 మందికి ఉపయోగపడాలనుకున్నాను, దానిని మీ ద్వారా కాకుండా చేసావు. నేను చేసిన మంచి ఎప్పుడైనా తిరిగి వస్తుందని చెప్పి. ఎప్పుడైతే మీకు టికెట్ల వ్యతిరేకంగా చేద్దామనో లేకపోతే ఏదో రకంగా నాది రాని దాన్ని ఎందుకొని ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంటుంది కదా. అవును, నెగిటివ్గా ఏమన్నా చేశారా క్యాంపెయిన్ చేయడం కానీ ఇది కానీ కూటమికి? నేను వ్యతిరేకంగా చేయడం కాదు, వీలైనంత వరకు ఈ పార్టీ గెలవాలి, అసెంబ్లీకి మ్యాక్సిమం నెంబర్స్ వెళ్ళాలి అనుకున్నాను. సో పట్టించుకోలేదు అది మీరు? పట్టించుకోపోగా మా అమ్మ నాన్న వాళ్ళే డైరెక్ట్గా పిలిచి, ఆ పిల్లోడు వస్తే మా ఊరికి వస్తే అతన్ని దీవిచ్చి, నాయన నా కొడుకైనా నువ్వైనా ఒకటే, కళ్యాణ్ గారి మీద మాకు అభిమానం, మా అబ్బాయి కూడా కళ్యాణ్ గారి పిల్లల మీద ఎంత అభిమానం అంటే, కళ్యాణ్ గారికి వాళ్ళ కూతురు పేరు ఆద్య, నా కూతురికి 8 ఏళ్ళ వయసు. నేను ఈరోజు టికెట్ వచ్చిందని పెట్టుకోవాలా, 8 ఏళ్ళ ముందే నా కూతురు పేరు కూడా ఆద్యనే. సో అభిమానం అనేది పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటే వచ్చేది కాదు. నేను ఎక్కడ కూడా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి. ఆయన అంటే అభిమానం ఉండేది. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి నుంచి ఆపద్ బాంధవుడు అని ఒక సినిమా తీశారు ఆయన. తీసిన తర్వాత మేము స్కూల్స్ ఏజ్లోనూ కాలేజెస్లోనూ ఆపద్ బాంధవుడు అని ఒక ట్రస్ట్ లాగా క్రియేట్ చేసుకొని పిల్లలకి బుక్స్ అందియడం, బట్టలు అందియడం అవన్నీ చేసేవాళ్ళం. ఆయన మీద ఉన్న అభిమానం అలా ఉండేది. సో ఆయనతో వచ్చింది వాళ్ళ కళ్యాణ్ గారి ద్వారా. యాక్చువల్గా అయితే కళ్యాణ్ గారిని అల్టిమేట్గా ఎవరు ఒప్పుకోకపోయినా చిరంజీవి గారి వల్లే వస్తుంది.
చిరంజీవి గారి అభిమానులంతా ఆటోమేటిక్గా ఆయన సౌమ్యంగా ఉండిపోయారు, ఒక స్థాయికి ఆయన వదిలేసుకున్నారు రాజకీయాలు. కానీ ఈయన చాలా నలిగిపోయి ఈ మనిషి చాలా వరకు ఏమనిపిస్తుంటది? మీరు చాలా మంది ప్రొఫెషనల్స్ తో మాట్లాడుంటారు, అవును. చాలా మంది పొలిటీషియన్స్ కలిసి ఉంటారు, అవును. చాలా మంది బ్యూరోక్రాట్స్ తోటి మీరు కూర్చుని ఉంటారు. అవును, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మధ్య వ్యత్యాసం ఏమైనా కనిపించిందా? చాలా కనిపిస్తుంది. ఏంటి? నిస్వార్థంగా ఆయన ఎలా ఉంటాడంటే ఎలా మందు పంచకూడదు, డబ్బులు ఇవ్వకుండా రాజకీయం చేయాలనుకున్న రోజే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో డబ్బులు పంచినాక మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలని కదా చూస్తారు. మందు పంచి అక్కడ ఉన్న వాళ్ళని ప్రభావితం చేసి వాడు వేయాల్సిన ఓటు కంటే కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మందు పంచి వేయిస్తారు. సో ఆ రెండిటికైనా అతీతంగా ఆయన గెలవాలంటే అంత ఈజీ కాదు. అక్కడ నచ్చారు. రెండోది నా ప్రొఫైల్ చూశాడు ఆయన. చూసి నువ్వైతే ఆ ఏరియాకి మంచి చేయగలవు, ఆ ఏరియా ఇప్పుడు వరకు డెవలప్ అవ్వలేదు, నువ్వు చేయగలవా, నిలబడగలవా, జగన్మోహన్ రెడ్డికి మితిన్ రెడ్డికి వీళ్ళకి నిలబడగలవా అని అడిగిన వ్యక్తి ఆయన. నేను నీకు సపోర్ట్ చేస్తానే అని అన్నాడు. దాంట్లో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అదే కాకుండా ఆయన ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన నేను చదువుకోలేకపోయాను, చదువుకొని ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ ఏరియాలో అగ్రికల్చర్ విషయంలో కూడా ఆయన చాలా విషయాల్లో బాగా ఇదవుతాడు. ఓకే, మా ఏరియా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా వరకు చాలా ముందంజలో ఉంటుంది. కానీ ఇన్కమ్ ప్రాస్పెక్ట్లో కడప జిల్లాలోనే ముగ్గురాళ్ళు, అదొక ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో కడప జిల్లాకే అది పెద్దది. అంత ఉండి కూడా కోడూరు ఇంతవరకు డెవలప్ అవ్వలేదు. కాదు మరి ఇంత మంచి జాబ్ వదులుకున్నారు, మనకి రాజకీయాలు ఇంకా ఫిక్స్ అయిపోయినట్టేనా? రాజకీయాలు అనేది వదిలే సమస్య లేదు, ఆయన వదులుకునే సమస్య లేదు. ఆయన అన్నాడు ఒక మాట, లైఫ్లో నన్ను నమ్మి వచ్చావు, నిన్ను లైఫ్లో వదులుకోని భాస్కర్, నన్ను కూడా నువ్వు వదులుకోవద్దు అన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను నేను. మరి ఏమైనా నామినేటెడ్ పదవులు అవి ఆ లిస్ట్లో ఉన్నారా? నామినేటెడ్ లిస్ట్లో ఉన్నానో లేదో తెలియదు, కానీ ఆయన దృష్టిలో అయితే మాత్రం నాకు ఊపిరి అందించినది ఒకటి ఉంది. ఆ రోజే నాకు ఊపిరి అందిందండి. టికెట్ పోయిన దానికంటే కూడా ఆయన ఇచ్చిన మాట. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కోడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. సందర్భంగా తెలియజేసుకుంటాను. సో ఒక వ్యక్తి ఆయన మైండ్ లో టికెట్ అనౌన్స్ అయిన తర్వాత, టికెట్ తీసేసిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఆయన తెలుసుకోగలిగాడంటే ఆయన నాయకుడు అండి. ఆయనకు తెలుసు ఎవరు ఏంటి, ఏ స్థాయిలో నుంచి వచ్చారు. నేను టికెట్ ఇచ్చి ఆయన మార్చాల్సి వచ్చిన కారణాలు ఆయన ఎంత నలిగిపోయి ఉంటే మార్చారో నాకు తెలుసు. అది దానికి ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినప్పుడు నాకు అర్థమైంది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఫస్ట్ ఆయన నేను కలుస్తాను కంగ్రాచులేషన్ చెప్పాను, ఓడిపోయాడు ఆయన. ఏమి అంటే అన్న, గెలిచిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డికి 5వ 10వ తక్కువ వచ్చింటే ఫస్ట్ లిస్ట్లో ఉండేవాడు నాకు తెలిసి ఇదే రూపానందరెడ్డి. ఛాలెంజ్ చేసి చెప్పగలను. అతను ఈ పార్టీలోకి వచ్చింది ఏదో పార్టీని పైకి తీసుకొద్దామనే కాదు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి నాకు ఒక పదవి ఇస్తూ ఉంటే కదా వద్దనుకొని నేను వచ్చాను ఈ పార్టీలోకి అన్నాడు. అంత ప్రేమ ఉందంట ఆయనకి. బాధ వేసేది ఏంటంటే ఇదే రూపానందరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీడీపీ జెండాలని, జనసేన జెండాలని పెరికిపించినాడు. ఇది అరవ శ్రీధర్ అనే అబ్బాయితోనే. ఆ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో సర్పంచ్. కానీ ఇప్పటికైనా కూడా అతన్ని మంచి విధాలుగా వాడుకోకుండా నించోబెట్టడం, అందరు కూర్చొని అతను ఒక్కనే నించోబెట్టడం, వాటర్ బాటిల్ ఇప్పటికి వివక్ష చూపిస్తున్నారా? అయినా కూడా అతనికి ఒక విప్ ఇచ్చి అంత గౌరవం ఇచ్చినా కూడా నువ్వు ఎలా చూసుకోవాలి? తిరుమల గారి దగ్గరికి తెలియదా ఇవన్నీ? తెలియదు. ఎవరు చెప్తారు? ఇప్పుడు నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి, పార్టీలో ఉండి మన పార్టీ గురించి మాట్లాడకూడదు. డైరెక్ట్ గా ఎలా మాట్లాడేస్తున్నారు? ఇబ్బంది ఏం లేదా? ఏం ఇబ్బంది అండి? నేనే తప్పు చేస్తే కదా ఇబ్బంది పడు. వాస్తవాలు అవి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వాస్తవాలన్నా పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదని కదా. పబ్లిక్ లో డైరెక్ట్ గా మాట్లాడు. ఈ మాట వింటారా మీరు? పబ్లిక్ లో ఒక రూపానందరెడ్డి అనే ఒక వ్యక్తి లీడర్ అని చెప్పుకుంటూ ఇతను మాట్లాడే మాటలేనండి. గెలుపులో ఒక ముక్కాల కుటుంబం మాత్రమే ఉందా? ఇక్కడ పత్తాల చెంగల్ నాయుడు కావచ్చు, విశ్వనాథ్ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృషి చేయలేదంటారా? దాని గురించి నో కామెంట్స్. ఓకే, అది ప్రజలకు తెలుసు. కోడూరు ప్రజలకు దాని గురించి నో కామెంట్స్ అంట. అంటే రూపానందరెడ్డికి ఒక విశ్వనాథ్ నాయుడు
నిజంగా కష్టపడలేదంటే విశ్వనాథ నాయుడు ఇన్ఛార్జిలో ఆయన బూత్ మెజారిటీ ఎంత తెప్పించుకోండి, చెంగల్రాయుడు గారి బూత్ మెజారిటీ ఎంత తెలుసుకోండి. నువ్వు కనీసం సర్పంచ్గా నిలబడినా కూడా నువ్వు గెలవలేవు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే రూపానంద్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో అతను ఓట్లు మెజార్టీయే లేదండి. అక్కడ వైఎస్ఆర్సీపీ మెజార్టీ వచ్చింది. ఓకే, 85 ఓట్లు, ఆల్మోస్ట్ 315 రూపానంద్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వస్తే ఇతను 200 సంథింగ్ ఎంత వచ్చాయి, 235 ఎంత వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ నీకు 90 నుంచి పైగానే నీకు తక్కువ వచ్చాయి. అంటే నీ పంచాయతీలో నీకు తక్కువ వచ్చిందంటే నువ్వు కంటెస్ట్ చేస్తే సర్పంచ్గా నువ్వు ఓడిపోతావనే కదా అర్థం. ఆ సర్పంచ్ ఎవరు అక్కడ? వైఎస్ఆర్సీపీ సర్పంచ్ శ్రీధర్. నువ్వు నిజంగా సర్పంచ్గా పోటీ చేస్తే శ్రీధర్ గెలుస్తాడా? ఓకే, పోనీ రూపానంద్ రెడ్డి గెలుస్తాడా? ఇంకొకటి దారుణమైన మాటలు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. 75 నియోజకవర్గంలో కరప్షన్ లేకుండా చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో అనొచ్చా? ఒక మనిషి కరప్షన్ లేకుండా 175 నియోజకవర్గాల్లో కరప్షన్ లేకుండా చేసిన నియోజకవర్గం ఏంటంటే రైల్వే కోడూరా? అంటే కుప్పము ఇవన్నీ కరప్షన్ చేసిందా? రెండోది ఏమంటాడంటే చంద్రబాబు గారు ఈయనకి చెప్పారంట, రూపానంద్ రెడ్డి ఇక్కడ మనం జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది, జనసేనకు టికెట్ ఇచ్చినా టీడీపీకి టికెట్ ఇచ్చినా నీ ఇంట్లో వ్యక్తినే పెట్టుకో అని అన్నారంట చంద్రబాబు గారు. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? చంద్రబాబు గారు ఆ మాట అనుంటారా? ఒకవేళ అన్నా కూడా ఇవన్నీ చంద్రబాబు గారి దాకా వెళ్ళుండవు. నేను రీసెంట్గా ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు నేను ఏదైనా వాళ్ళ ఇంకొకటి మాట కూడా అన్నాడు. ఎంత బాధేస్తుందంటే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం స్థాయి వ్యక్తి జనసేనకు టికెట్ ఇస్తే బీజేపీకి ఇచ్చిన ఉమ్మడి కూటమిగా మనం అందరం గెలిపించుకోనరా, నీకు కావాల్సింది నేను చేస్తా అంటాడు నాయకుడు. అంతే కదా? అలా కాకుండా రూపానంద్ రెడ్డి నువ్వు నేను కాక మొన్న వచ్చావు వైఎస్ఆర్సీపీలోకి, సో ఏదో నువ్వు డబ్బులు పెడతానంటున్నావు, అప్పుడు చెంగల్రాయుడిని వదిలేద్దాం, విశ్వనాథ నాయుడిని వదిలేద్దాం, నువ్వే ఇన్ఛార్జు, ఎవరికి ఇచ్చినా కూడా జనసేనకి ఇచ్చినా కూడా నీ క్యాండిడేట్నే పెట్టుకో, నీ ఇంట్లో వ్యక్తిని పెట్టుకో అని చెప్తాడా? అది నువ్వు పబ్లిక్లో చెప్తావా? చెప్పాడు, ఆ విధంగా చెప్పాడు. కరెక్టేనా అది? ఇలాంటి మాటలు చెప్తే తప్పులేంది. నేను ఈరోజు అతని గురించి ఇది తప్పు అలా చెప్పు ఉండడు నాయకుడు. ఎప్పుడు కూడా గెలవడమే ఇంపార్టెంట్ చూడరు, ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా చూస్తారు. 2,10,000 మంది. మొన్న ఒక వ్యక్తి అడిగాడు, ఎంతమంది అక్కడ ఎమ్మెల్యేలు? 8 మంది కదా, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, సాక్షిలో కాదు కదా అని అన్నాడు. లేదు మీరు తప్పుగా అంటున్నారు, 8 మంది కాదు ఎమ్మెల్యేలు అక్కడ, 2,05,000 మంది అంటాడు. 2,05,000 మందిలని ఎటకారంగా చెప్తావా నువ్వు? 2,05,000 మందిలో ఎమ్మెల్యేలు ఉంటారా కోడూరులో? అసలు మీ పరిస్థితి ఏంటి భాస్కర్? ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకున్నారు, ఇప్పుడు రాజకీయాల్లో ఏమవుతుందో తెలియని పరిస్థితి, పక్కలోనే బల్లెంలా కొంతమంది ఉన్నారు అంటున్నారు, మరి ఏంటి, వాట్ నెక్స్ట్? పక్కలో బల్యం అంటే ఇది స్టామినా రేపు తెలుస్తుంది. అది కాన్స్టెంట్గా ఇతను ఉంటాడా ఉండడని. ఈ మాటలు చూస్తుంటే ఇంకొక మాట అన్నాడు, మీకు వినిపించాల్సింది ఏంటంటే ఈ మాట చూడండి. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు నేను ఏదైనా వాళ్ళకి ఒక పని చేసి ఉంటే నిరూపించమన్నా, ఎవరు క్రిటిసైజ్ చేసిన వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళకి ఈ రోజు వరకు నేను ఒక పని చేసి ఉంటే మాత్రం చెప్పని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ వ్యక్తులకు తప్ప ఎవరికి చేయలే. అతను 90 కోట్ల వర్క్ వచ్చింది. 90 కోట్ల వర్కుల్లో శ్రీనివాస్ అని అతనికి ఇచ్చేశాడు. అతను ఇంతవరకు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు, ఇంకా జాయిన్ అవ్వబోతున్నాడంట. కాంపౌండ్ వాల్ అని 40 కోట్లు వస్తే వర్క్ అతనికి ఇచ్చేశాడు. చిట్వేల్ నుంచి కోడూరుకి తిరుపతికి వెళ్ళే రూటు ఒకటి ఉంటుంది, చిట్వేల్ కోడూరు, ఆ కాంట్రాక్ట్ వర్క్ రోడ్డు వర్క్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చాడు. ఆయన కూడా సుబ్బరాయుడు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ. సీసీ రోడ్ల వర్క్ వచ్చింది, వాళ్ళకే ఇచ్చాడు. ఆల్మోస్ట్ 90 కోట్ల వర్కుల్లో 80 కోట్ల వరకు వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు మీరు జనసేనలోనే ఉన్నారా? జనసేనలో ఉన్నా. మరి ఈ విషయాన్ని ఏమైనా తీసుకువెళ్తున్నారా మీ అధిష్టానం దగ్గరికి? ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి బొక్కల్ని మనమే చూపిస్తే ఎలా ఉంటుందని పార్టీ మీద గౌరవంతో నేను అతను కానీ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలు మాట్లాడుకునే ఉంటే ఈ రోజు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. జనాలు నిజంగా ఇతను చెప్పే మాటలు చూస్తే అబ్బా వైఎస్ఆర్సీపీ మీద ఆయనకి అంత వ్యతిరేకత ఉంది అనుకున్నారు. తప్పు జరుగుతున్నప్పుడు, పార్టీకి ప్రాబ్లం అవుతున్నప్పుడు నోటీసులో తీసుకువెళ్ళాలి కదా. అతనే తీసుకెళ్ళాడు ఇప్పుడు డైరెక్ట్ గా. ఇప్పుడు పబ్లిక్ లో నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు. అది
ఇది చూడడం అనేది పక్కన పెడితే ఉమ్. ఇతని ఇంటర్వ్యూ ఇతనే ప్రమోట్ చేసుకున్నాడు సోషల్ మీడియాలో. నేను ఎవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేయలేదు, అందరికీ టీడీపీ వాళ్ళకి చేసి, టీడీపీ క్యాడర్ని నాశనం చేసేసారండి, జనసేన క్యాడర్ని నాశనం చేసేసారు. అదేంటి అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే అయ్యుండి క్యాడర్ నాశనం చేయడం? జనసేన ఎమ్మెల్యే అయితే ఏ రోజైనా మీరు అరం శ్రీధర్తో ఇంటర్వ్యూ తీసుకోగలిగారా? తీసుకోగలుగుతారని నమ్మకం ఉందా మీకు? వంశీ గారు నేను అడుగుతున్నాను, ఎవరెవరికి? పోనీ మీరు ట్రై చేశారా? పోనీ ఇప్పుడు ట్రై చేయండి సరదాగా. అంటే ఎవరెవరికి? ఎవరికి ఇవ్వరు, ఆ అబ్బాయి ఇస్తాడా లేదా అని సెకండరీ. కానీ ఇతన్ని అరవ శ్రీధర్ని ఇంటర్వ్యూ కోసం వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఇస్తాను ఇంటర్వ్యూ అంటాడు. కరెక్టేనా? అరవ శ్రీధర్ ఎమ్మెల్యేకి అయినాక అరవ శ్రీధర్ లెటర్ యాడ్తోనే నువ్వు వెళ్తావా, లేకపోతే రూపానంద్ రెడ్డిని ఇన్ఛార్జ్ అని చెప్పి నీ లెటర్ యాడ్తో పోయి వర్కులు తెచ్చుకుంటావా? తప్పు కదా అది. అవును, ఇచ్చి వాళ్ళు ఎవరండి వర్కులు? ఇప్పుడు అది కూడా ఆలోచించాలి కదా, ఇంత జరుగుతున్నప్పుడు అది ఎవరు చూడాలి? అధిష్టానం చూడాలి. ఇప్పుడు అధిష్టానం వరకు వెళ్ళాలనే కదా నేను కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇతను చేసినటువంటి లెటర్ యాడ్ వెళ్తున్నప్పుడు తెలీదా? ఎమ్మెల్యే లెటర్ యాడ్ కాకుండా ఎవరో ఇన్ఛార్జ్ లెటర్ యాడ్ వస్తున్నదంటే రాడు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఒక దాంట్లో ప్రోటోకాల్లో చంద్రబాబు గారి కంటే కూడా ఈయన ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకున్నాడు ఫోటో. ముఖా రూపానంద రెడ్డి తర్వాత ఎమ్మెల్యే, దాని తర్వాత వీళ్ళందరూ చంద్రబాబు గారు అలాంటి చేస్తే వీళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ వెళ్ళింది, మార్చుకున్నాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? నా పరిస్థితి ఒకటే అండి, నేను రాజకీయాల్లోకి వచ్చిందే 10 మందికి, నా అన్న వాళ్ళకి, ఆ ప్రాంతానికి, స్టేట్కి ఉపయోగపడదాం, నా చదువు, నా కాంటాక్ట్స్ అని అనుకున్నాను. నా దగ్గర ఉన్న స్ట్రెంతే నా ఎడ్యుకేషన్. ఒక కుటుంబంలో ఒకడన్నా ఉద్యోగవంతుడయ్యి ఒకడన్నా చదువుకున్న వ్యక్తి బయటకు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. దానికే నేను స్టిక్ అయ్యాను. దానికి ఎంత ఎక్సర్సైజ్ చేయాలనో, పార్టీలో ఉంటే చాలా చేయొచ్చు, పార్టీలో లేకుండా కూడా చేస్తాను. కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారా? కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నాను, ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను, ఆయన ఇచ్చిన సూచనలు తీసుకుంటూ ఉన్నాను, నేను వర్కౌట్ చేసుకుంటూనే ఉన్నాను. స్టిల్ ఐఎమ్ ద టీసీఎస్ హెడ్. కాకపోతే కొన్ని పబ్లిక్లో మాట్లాడడం వల్ల నన్ను సస్పెండ్ చేశారు. నాకున్న హై ప్యాకేజ్ని 85% తగ్గించేశారు. నేను ఇంకో కంపెనీలో కూడా పానీకుండా లాక్ అయిపోయాను. నేను ఎలా అంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 crores ప్యాకేజ్ ఉంటే నేను ఇంకొక కంపెనీకి వెళ్ళేటప్పుడు 2 crores ప్యాకేజ్ నుంచి ఒక 20%, 10%, 30% హైక్స్ వస్తాయి. నేను దానికంటే ఎక్కువ తెచ్చుకుంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాది ఒక్కసారిగా బేసిక్ శాలరీకి పడేసారు. సస్పెండ్ చేసి 85%, 90% కట్ అయిపోతే ఏమైపోతుంది? బేసిక్ శాలరీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆ ప్యాకేజ్తో ఇంకో కంపెనీలోకి వెళ్తే ప్రీవియస్ శాలరీ ఎంత ఉందో దాన్ని చూసే ఇస్తారు. దానివల్ల నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాకపోతే నేను నాకున్న సర్కిల్ అంతా వాడుతున్నాను. ఒకవేళ అవకాశం వచ్చి కార్పొరేషన్స్లోనో లేకపోతే ఒక ప్రోటోకాల్ పొజిషను, కళ్యాణ్ గారి దృష్టిలో ఏ టైంలో ఎవరికి ఏం చేయాలో ఆయనకు ఒక అవగాహన ఉంది. నాకు కూడా ఇంతకుముందు అడిగారు, నాకు వద్దు, ఫస్ట్ టికెట్ వచ్చినందుకే వీళ్ళు ఇంత రచ్చ చేశారు, ఫస్ట్ వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకి చేయండి అని చెప్పిన వాళ్ళని కూడా నేను, ఎందుకంటే కష్టపడి అంటున్నారు కదా చేసుకుంటారని. రూపానంద్ రెడ్డి అనే వ్యక్తిని నేను ఎప్పుడు వ్యతిరేకించాల. ఇలాంటివి విన్నప్పుడు అసహ్యం కలిగింది అతని మీద నాకు. ఎందుకంటే పని చేశాను, మా ఇంట్లో వాళ్ళు పిలిచి దీవించారు, ఓట్లు వేశారు, నా మెజార్టీ తెచ్చుకున్నాం మేము. ఎప్పుడు లేని మెజార్టీ మాకు పెనలూరులో వచ్చింది, నీకు మెజార్టీ లేదు. అయినా నువ్వు సైలెంట్గా లేకుండా, భాస్కర్ అనేవాడు 1000 సభ్యత్వాలు చేశాడు. ఇది జనసేనలోకి వచ్చినాక సభ్యత్వాలు, నా సొంత డబ్బులు పెట్టుకున్న 6 లక్షలు నేను RO ప్లాంట్స్ పెట్టాను, ఇన్ని చేశాను. ఓడిపోయినాక కూడా బ్యానర్లు వేస్తే భాస్కర్ది మెయిన్ సిటీలో బ్యానర్లు వేయకూడదు, ఇదేం చేస్తారు నాకు తెలియదు, సించేయండి అని చెప్పాడంట. బ్యానర్లు సించేయిస్తాడు అక్కడ ఉన్న పనికిమాల బ్యాచ్తో. ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఎవడో వేరే పార్టీ కాదు కదా, నాకు జనసేన సభ్యత్వం ఉంది. నువ్వు సభ్యత్వం కూడా లేకుండా, పార్టీ జెండాలు మొయ్యకుండా, పార్టీలో ఏ రోజు కష్టపడకుండా, కష్టపడే వాళ్ళని తొక్కేసి ఈరోజు నువ్వు వాళ్ళని అవమానించేలాగా విశ్వనాథన్ ఆయన్ని, మన చెంగల్రాయుడు గారిని, వీళ్ళందరి గురించి నేను జనవరి తర్వాత మాట్లాడతా. వాళ్ళ గురించి, వాళ్ళు కాదు గెలిపించింది, 20 సంవత్సరాల నుంచి వాళ్ళు గెలిపిలేదు, ఈరోజు గెలిపించుకున్నాను అంటే ఉమ్మడి కూటమిలో వేవ్ ప్లస్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ రిజల్ట్ ఇచ్చింది. నీకు తెలుసు 100% ఇక్కడ జనసేన ఉమ్మడి కూటమి గెలుస్తుంది అని తెలిసి వచ్చావు నువ్వు. నీకాడ సభ్యత్వం కూడా లేదు. ఈరోజు సభ్యత్వం ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందండి. ఎంత బాధపడుతున్నారంటే, వాళ్ళంటే మాట్లాడలేకపోతున్నారు. లీడర్స్ సేమ్ పార్టీలో ఉండి మాట్లాడకపోతే నాకేమైనా అన్యాయం జరుగుతుందేమో, నాకు ఎమ్మెల్సీ ఇవ్వరేమో అని ఒక ఆయన, నాకు పార్టీలో గుర్తింపు ఉండదేమో, నేను ఉన్న పార్టీలో ఇంత చేసామంటే నేను గెలిపి లేదని చెప్పి నాకు బుడద చల్లుతారేమో ఒక్కొక్కరు బాధపడుతున్నారు. కానీ వాళ్ళు 2029 లేకపోతే జమిలీ ఎలక్షన్స్ రాజకీయాలతోనే పవన్ కళ్యాణ్ గారితోనే నా ట్రావెల్ ఉంటుంది. చూడండి, ఆయన తిట్టిన వ్యక్తులను కూడా మర్చిపోయాడు, అంత ఆప్యాయంగా కలిసిపోయాడు. కానీ నిజంగా కానీ చంద్రబాబు గారు ఆ మాట అనుంటే మాత్రం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే
మీకై మీరు డిసైడ్ అయిపోయి మీ ఇంట్లో వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టుకోండి, జనసేనకి ఇచ్చిన టీడీపీకి అన్నప్పుడు భాస్కర్ అనేవాడు ఒక కార్పొరేషన్లో ఉంటే మీకే కదా ఉపయోగపడి ఉండేవాడు, 10 మందికి ఉపయోగపడేవాడిని మీరు మోసం చేసి ఇలా తీసుకొచ్చాడు చంద్రబాబే చెప్పారని చెప్పడం చాలా తప్పది. ఒకవేళ చెప్పున్నా కూడా కొన్ని కంట్రోల్లో ఉండాలి. అన్న పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తున్నారు, రూపానంద రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండాలి కూడా తెలియక వాళ్ళకు బయట పబ్లిక్లో కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలాగైతే ఉంటున్నారో అంత చిందరవందర చేస్తున్నారు పార్టీని. ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారా రైల్వే కోడూరులో? మీరు కార్యక్రమాలు అవి చేస్తున్నారా? యాక్టివ్గానే ఉన్నాను, సభ్యత్వాలు చేశాను. మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను, కొన్ని సమస్యలు ఉన్నప్పుడు నాకు తెలిసి నాకున్నన్ని కాల్స్ వాళ్ళకి వచ్చాయో లేదో నాకు తెలియదు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కాల్సే. ఇబ్బంది పడుతున్నామన్నా, మాకు జాబ్స్ కావాలన్నా, మా పిల్లలు చదువుకున్నారన్నా, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు అవకాశం ఉందా మీకు ఎవరికైనా జాబ్స్ ఇప్పించి? ఇప్పటికి అవకాశం అంటే ఇంత ముందులా ఉండదు. సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఒక డీజీపీని సస్పెండ్ చేస్తే ట్రాఫిక్ లెక్కేస్తే ఏం చేయగలుగుతాడు? అలా అయిపోయింది. మనల్ని పొగ పెడతారు కంపెనీస్లో, డైరెక్ట్గా వెళ్ళిపో అనరు, పొగ పెడతారు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. బట్ నేనైతే తగ్గను. సో పవన్ కళ్యాణ్ గారు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన కాల్ చేసినా చేయకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాను. పార్టీని వదిలే సమస్య లేదు. ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష అని అనొచ్చు. ఒక మనిషికి ఎక్కడే కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా, ఎవరు కూడా ఏ నాయకుడు నా దగ్గరికి వచ్చేసి నేను నీకు సపోర్ట్ చేస్తాను అల్టిమేట్గానే చెంగల్రాయుడు గారు రాలేదు, విశ్వనాథ నాయుడు గారు రాలేదు, రూపానంద రెడ్డి గారు రాలేదు. కానీ అయినా నేను టికెట్ తెచ్చుకున్న తర్వాత చదువుకున్న వ్యక్తి పర్వాలేదు వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి కంటే అని నమ్మిన వాళ్ళలో చెంగల్రాయుడు గారు ఉన్నారు, విశ్వనాథ నాయుడు గారు ఉన్నారు. చెంగల్రాయుడు గారికి టికెట్ లాస్ట్ మినిట్లో ఆయనకి రాలేదన్న బాధలో ఆయన ఉండిపోయాడు కాబట్టి ఆయన చేయలేకపోయాడు. ఈరోజు బలిజ కమ్యూనిటీ ఎంత నలిగిపోతుందంటే నిజంగా చెప్తున్నాను, అక్కడ అంత అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం కంటే ఎక్కువ అభిమానులు కోడూరులోనే ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు నలిగిపోయి స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. రీసెంట్గా రవి అనే మంచి లీడర్ ఆయన స్టేషన్కి పిలిపించి ఆయన వార్నింగ్ ఇచ్చి పంపించారు. అలాంటి మిమ్మల్ని ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి? పార్టీలో మీరు ఏ రోజు సభ్యత్వం లేకుండా పార్టీలో ఉన్న వర్కులంతా తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ కట్టబెట్టి నేను కట్టబెట్టలేదంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇలాంటి మానుకోండి, పార్టీ కోసం పనిచేయండి. ఈరోజు భాస్కర్ అనేవాడు ఒక కార్పొరేషన్లో ఉండేసి వచ్చాడు, కార్పొరేట్లో ఉండేసి వచ్చినాడు, పబ్లిక్లో లేడు కాబట్టి బురద జల్లారు. మీరు పబ్లిక్లో ఉన్నారు, పబ్లిక్ని అర్థం చేసుకోండి, పార్టీని బలోపేతం చేసుకోండి. అంతేగాని అక్కడ నేను ఇంటి ఎమ్మెల్యే ఏమై ఉండేది, ఒకటే ఎమ్మెల్యే అని ఉండేవాళ్ళు, వీళ్ళంతా లీడర్లు అయ్యేవాళ్ళు. విశ్వనాథ నాయుడు గారికి ఎంత గౌరవం ఉండేదో రూపానంద రెడ్డికి అంతే ఉండేది, చెంగల్రాయుడు గారికి అంతే గౌరవం ఉండేది. కానీ ఈరోజు ఏం చేశారు, పార్టీలో గెలిచిన తర్వాత ఒక కుటుంబానికే పరిమితం అయిపోయి అన్ని మీడియాలో వస్తుంది 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబం వాళ్ళకే, అన్ని కాంట్రాక్టర్లు, అన్ని వర్క్లు వాళ్ళకే అని. రైట్, వాళ్ళందరూ కలిపితేనా మీరు గెలిచింది, లేకపోతే మీరు ఒక్కరే కష్టపడితే గెలిచారా? మీరు పార్టీలో జెండా కూడా మోయిన రోజులు మిమ్మల్ని స్వాగతం పలికారు జనాలు, వాళ్ళని మర్చిపోకండి. ఉద్యోగాల కోసం నా దగ్గర మీరు చూస్తే ఎంతమంది మెసేజ్లు చేస్తున్నారో తెలుసా? మా పిల్లలు డిగ్రీ చదువుకున్నారు, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలో తెలియట్లేదు. నేనేంటే ఎవ్రీ క్వార్టర్ అందరిని కాల్ఫర్ చేసి అన్ని కంపెనీస్ని రివ్యూ మీటింగ్స్ పెట్టేసి స్కిల్ సెట్స్ మీద హైర్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో డిజిటైజేషన్ అంటారు. డిజిటైజేషన్ అంటే హార్డ్ కాపీస్ని తగ్గించేసి సాఫ్ట్ కాపీ చేసి ఆ ప్రాంతాల్లో ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేసి ఇన్నోవేటివ్ హబ్ లాగా, టాటా ఇన్నోవేటివ్ హబ్ లాగా అని అంటున్నాడు చంద్రబాబు గారు. అలాగా క్రియేట్ చేసి జనాలని అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని పుల్ చేసి వాళ్ళని ట్రైనప్ చేసి ప్లేస్ చేసి ఉండేవాళ్ళం. అంత స్ట్రెంత్ మా దగ్గర ఉంది. ఒకప్పుడు నువ్వే నమ్మావు, సిఎస్ఆర్ సర్టిఫికేట్ అని చెప్పింది నేనే. ఎంప్లాయ్మెంట్ కావాలంటే నన్ను అడిగిన వాడే నువ్వు. కులాలని, బడుగు బలహీన వర్గాలను కూడా స్థిరపడేలాగా చేయండి. వాళ్ళని మీరు స్థిరపడకుండా వాళ్ళని తొక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే జనాలు చూస్తూ ఉంటారు. సో భాస్కర్ ఫైట్ చేయడానికన్నా సిద్ధమే, దేనికైనా రెడీ. తప్పు చేస్తే మాత్రం మన పార్టీ ఇంకొక పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తు చేస్తున్నా. ఆ చట్టాలు ఎలా ఉండాలంటే అది పవన్ కళ్యాణ్ అయినా కూడా శిక్షించే చట్టాలు రావాలి అనే నాయకుడు ఎవరు ఉండడు ఈ దేశంలో. కాబట్టి తన మాటలకి ప్రభావితం అయ్యారు ప్రతి ఒక్కరు. అది మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, రేపు ఉదయాన్నే ఆంధ్ర కావచ్చు, రేపటి రోజు చెన్నై కావచ్చు, రేపటి రోజు మీరు బెంగళూరు కూడా చూస్తారు, తెలంగాణ